అనకాపల్లి జిల్లాలో భారీ గంజాయి రవాణా ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బుచ్చేపేట పోలీసుల తనిఖీల్లో 194 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 97 లక్షల రూపాయలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. గొన్నవానిపాలెం జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలో మారుతి సియాజ్ కార్, స్కూటీని అడ్డగించి 3 నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి గంజాయి, కారు, స్కూటీ, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, డ్రగ్స్ పై జిల్లాలో జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తున్నామని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలు డ్రగ్స్ సమాచారం ఉంటే 112 లేదా 1972 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. లిమిట్స్ లో నిన్న గున్నవల్లిపాలెం జంక్షన్ దగ్గర రెగ్యులర్ వెహికల్ చెకింగ్ చేసినప్పుడు సుమారుగా 3 PM కి ఒక స్కూటీ ఫస్ట్ అక్కడికి వచ్చేసింది. స్టాప్ చేసినప్పుడు అక్కడ నుంచి అది స్కూటీ డ్రైవర్ స్కూటీ వదిలేసి అక్కడ నుంచి పారిపోయారు. అప్పుడు మన వాళ్ళకి కొంచెం డౌట్ వచ్చి వాళ్ళు అంబుష్ కి వచ్చేసారు. దెన్ బ్యాక్ సైడ్ నుంచి ఇంకా ఒక మారుతి సియాస్ కార్ విత్ ఢిల్లీ రిజిస్ట్రేషన్, డిఎల్ రిజిస్ట్రేషన్ అదే కూడా వచ్చేసింది. ఈ పోలీస్ చెకింగ్ చూసినప్పుడు వాళ్ళు కూడా కొంచెం స్పీడ్ రిడ్యూస్ చేసుకున్నారు. ఈ పోలీస్ ప్రెజెన్స్ చూసుకున్న తర్వాత అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేశారు. మన వాళ్ళు ఇంక్లూడింగ్ ఎస్ఐ బుచ్చయ్యపేట అండ్ ద టీమ్ వాళ్ళని సక్సెస్ఫుల్ గానే అప్రిహెండ్ చేసుకున్నారు. ఇది అయిపోయిన తర్వాత వెహికల్ చెక్ చేస్తే అది డిక్కీలోనే సుమారుగా 195 కేజీస్ గాంజా మనకి దొరికింది, వర్త్ 97 lakhs. అప్పుడు 3 మనం అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఆల్ 3 వర్ ట్రాన్స్పోర్టర్స్ అండ్ మెయిన్ కాన్స్పిరేటర్స్ ఇన్ దిస్ గాంజాయి ట్రాన్స్పోర్టేషన్. ఇందులో అక్యూజ్ నంబర్ 1 బైలపూడి విలేజ్ చీడికాడ మండల్ నుంచి ఉన్నారు. అతని మీద ప్రీవియస్లీ ఎన్డీపీఎస్ కేసెస్ కూడా ఉన్నాయి. ఒకటి ఎన్డీపీఎస్ కన్విక్షన్ కేసు కూడా ఉంది. అతనే మెయిన్ మాస్టర్ మైండ్. ఎక్కడ నుంచి ఢిల్లీ వరకు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. అతనికి సపోర్ట్ గానే ఇది కార్ డ్రైవర్ ఇంకా ఒక వ్యక్తి బైలపూడి నుంచి అతనికి సపోర్ట్ ఇచ్చారు. ఈ బ్యాక్వర్డ్ లింకేజ్ చూసుకుంటే ఈ పెద్ద బయలు ఏరియాలో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళు ఇది తీసుకుని వచ్చారు. ఒక ఆల్టర్నేటివ్ రూట్ మన చెక్ పోస్ట్ అవాయిడ్ చేసుకుని హెడ్ లోడ్స్ మీద ఆల్టర్నేటివ్ రూట్ మీద తీసుకుని వచ్చి కార్ లోడ్ చేసిన తర్వాత అనకాపల్లి హైవే వరకు వెళ్ళడానికి ప్లాన్ చేసినప్పుడు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఫ్రమ్ అనకాపల్లి హైవే దే ప్లాన్ టు గో టు ఢిల్లీ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ డిఫరెంట్ క్వాంటిటీస్ ఇన్ ఢిల్లీ అండ్ ఎన్సీఆర్ రీజన్. ముఖ్యంగా ఇది అక్యూజ్ నంబర్ 1, 2 and 3 మెయిన్ అక్యూజ్ మనం అరెస్ట్ చేయడం జరిగింది. 3 and 4 కూడా ఐడెంటిఫై చేసాము. మన స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసేసాము. వాళ్ళని కూడా ఇన్ ద కమింగ్ టైమ్ మనం అరెస్ట్ చేసేస్తాము. ఫర్ దిస్ గుడ్ వర్క్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ఎస్డిపిఓ అనకాపల్లి శ్రావణి గారు, సిఐ కొత్తకోట కోటేశ్వరరావు, ఎస్హెచ్ఓ బుచ్చయ్యపేట శ్రీనివాసరావు and the entire team including SB team for giving timely information and arresting all the main accused in this case. Public ki kuda ade teli cheskuntunnanu that there is a zero tolerance policy of Anakapalli district police regarding ganjai, regarding drugs and regarding consumption. మీకు మీ కుటుంబం వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తే మీ ఏరియాలో ఎవరైనా కన్జ్యూమ్ చేసుకుంటున్నారు, తాగుతున్నారు, ఇరాటిక్ గానే బిహేవ్ చేసుకుంటున్నారు, వెంటనే మీరు 112కి లేకపోతే 1972కి టోల్ ఫ్రీ నంబర్స్ కి కాల్ చేసుకోవచ్చు. మీ ఐడెంటిటీ మనం కాన్ఫిడెన్షియల్ గానే పెడతాము అండ్ వీ విల్ ఇమీడియట్లీ యాక్ట్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ గాంజా. సో దట్ ఈస్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ.